ప్రిన్స్ మహేష్ బాబు వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. అదే విధంగా ఎవరిని నొప్పించకుండా తన పని తాను చేసుకుపోయే మనసత్వం మహేష్ది. టాలీవుడ్ నెంబర్ 1 స్థానంపై నమ్మకం లేదు అంటూనే ఆ నెంబర్ 1 స్థానాన్ని చేరుకోవడానికి మహేష్ తన సినిమాల విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ తర్వాత తన ఆశలు అన్ని మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పైడర్ మూవీపై పెట్టుకున్నాడు మహేష్. తమిళనాడులోని ప్రముఖ పత్రిక వికటనకు ఇంటర్వ్యూ ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు మహేష్. తాను 25 సంవత్సరాలు చెన్నైలో పెరిగిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తాను సెయింట్ పీటర్ లయోలా కాలేజీలో చదివిన విషయాన్ని బయట పెడుతూ తనకు సూర్య, కార్తీ, యువన్ శంకర్ రాజా స్కూల్ మేట్స్ అని విషయాన్ని తెలియజేశాడు. అయితే తాను బయట ఎప్పుడూ సూపర్ స్టార్ కృష్ణ కొడుకునని చెప్పుకోలేదని, అలా చెప్పుకోవడం తన తండ్రికి ఇష్టం లేదు అన్న విషయాన్ని బయట పెట్టాడు మహేష్. ఇదే సందర్భంలో మాట్లాడుతూ తాను మణిరత్నం దర్శకత్వంలో సినిమా చెయ్యాలని చాలాసార్లు అనుకుంటే చివరికి మురుగదాస్ దర్శకత్వంలో తాను మూవీ ప్రాజెక్టు అనుకోకుండా ఫిక్స్ అయిన నేపథ్యాన్ని బయటపెట్టాడు. ఇదే సందర్భంలో ఆ పత్రిక ప్రతినిధి రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు రాజకీయాలు అర్థం కావని, కేవలం తనకు తెలిసిందే సినిమా మాత్రమే అని అంటూ భవిష్యత్తులో తాను ఎప్పుడు రాజకీయాల జోలికి రాను అన్న సంకేతాలు ఇచ్చాడు మహేష్. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడుతూ ఆమె ఈ మూవీలో మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా కనిపించబోతుంది అన్న లీకులు ఇచ్చాడు. ఎట్టి పరిస్థితులలోనూ స్పైడర్ జూన్ 23న విడుదల అవ్వడం ఖాయం అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టచ్లో ఉండండి.